వేములవాడలో దళిత బీజేపీ కౌన్సిలర్ షాప్ కూల్చివేత సంఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. షాప్ కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఈ సంఘటనపై తీసుకున్న చర్యలను 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించింది. నెల రోజుల క్రితం వేములవాడలోని 17వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్, దళిత నాయకుడు కొండ్లెపి ముత్యం నిర్వహిస్తున్న షాప్ను ఆలయ సిబ్బంది కూల్చివేశారు. తాను దళితుడుననే కారణంతోనే కక్షపూరితంగా తన షాప్ను లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని ముత్యం ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించిన ముత్యం ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. భీమేశ్వర ఆలయం టెంపుల్ ముందట మా తోటి దళిత కౌన్సిలర్ మీద ఈఓ గారు కక్షపూరితంగా వ్యవహరించి ముందట నాకు తెలిసి ఆమె ఒక కలెక్టర్ ఆ రేంజి ఆఫీసర్ ఉండి కూడా ఒక 30-40 మందిని అంటే రౌడీజం చేసినట్టు పంపించి షాప్ మొత్తం కూడా తీసేయడం జరిగింది. దానికి అక్కడనే మేము ఉన్నాం. మేము అందరం కూడా వాదించినా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా వినలేదు. అటువంటి పరిస్థితి. ఈరోజు షాప్ ముందట మొత్తం తొలగించారు. ఆ దళిత కౌన్సిలర్ పై వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసినందుకు రామచంద్రరావు సార్ గారికి మేము ఎస్సీ కమిషన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు ఇక్కడ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా వారు నోటీసు జారీ చేయడం జరిగింది. ఇది నిజంగా మేము మా దళిత కౌన్సిలర్కు మద్దతుగా చేసినందుకు మేము విజయంగా భావిస్తున్నాం. వాటిపై 100% చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం ఆఫీసర్ల పద్ధతి కాదు. ఏమైనా ఉంటే సామరస్యంగా ముందుకోవాలి తప్ప ఇట్లా కక్షపూరితంగా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నెల రోజుల నుండి దేవాలయం కార్యనిర్వహణాధికారి శ్రీమతి లాలుకోట రమాదేవి గారు నన్ను మానసికంగా వేధిస్తుంది. భీమేశ్వర దేవాలయం పక్కన నేను ఒక ప్రైవేట్ షాపు లీజుకు తీసుకొని వ్యాపారం చేసుకుంటే, నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు దళితునివి, దేవాలయ పరిసర ప్రాంతాల లోపల దళితుడు అనేవాడు ఉండద్దు అనే కోణం లోపల ఆమె దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాపైన దేవాలయ అధికారులతో పాటు దాడి చేపించి, నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నది. నేను ఎందుకు ఖాళీ చేయాలి? ఇది నీ ప్లేస్ కాదు. సులం కాంప్లెక్స్ అన్నప్పటికీ కూడా సులం కాంప్లెక్స్ ఎవరికి అగ్రిమెంట్ చేసి ఉన్నారు? శుభ్రం వెల్ఫేర్ సొసైటీ, దాని ఆర్గనైజర్ సునీల్ మిశ్రా, ఆ వ్యక్తి మున్సిపాలిటీకి అగ్రిమెంట్ చేసిండు. మీకు 20 సంవత్సరాలు నేను లీజుకు తీసుకుంటున్నాను, 20 సంవత్సరాల తర్వాత మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు చెప్పిన రేట్ల ప్రకారమే బాత్రూమ్ పోవడానికి రూపాయి, స్నానం చేయడానికి 2 రూపాయలు, లాట్రిన్ పోవడానికి 3 రూపాయలు అని ఈ రేట్లు నిర్ణయించి మీతో అగ్రిమెంట్ చేసుకుంటున్న మున్సిపాలిటీతో కమిషనర్తో, అప్పుడున్న కమిషనరు మట్ట శ్రీనివాసరెడ్డి, వారికి అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. 20 సంవత్సరాలు లీజుకు తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అన్ని ఆధారాలతో సహా చూపించిన నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేడం, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెడితే మీకేం వస్తుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా, ఇగో మీ ప్లేస్ కాదు అనే ఆధారాలతో కాపీ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు దళితునివి, మోచి సంఘానికి చెప్పులు కుట్టుకోలే, దేవాలయ పరిసర ప్రాంతాల్లో నువ్వు ఇక్కడ కనబడద్దు అని మాట్లాడుతూ ఒక దౌర్జన్యంగా 30 మంది సిబ్బందిని నా షాప్ పైకి పంపించి నా షాపు డ్యామేజ్ చేసిర్రు, నన్ను కులం పేరుతో దూషించారు. దీనికోసం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన, జిల్లా ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేసిన, వారు పట్టించుకోలేదు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ సార్కి ఫిర్యాదు చేసిన, వారు దళితుని మీద ఇంత కుట్ర జరుగుతుందా అని వారు స్పందించి రామచంద్ర సార్ ఇమ్మీడియట్లీగా ఎస్సీ కమిషన్ నుంచి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి నోటీసులు జారీ చేశారు. దీనిపైన విచారణ చేసి 15 రోజుల లోపల నివేదిక ఇవ్వాలి.
ఎంతమంది నేరస్తున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేసిరు, బాధితునికి నష్టపరిహారం అందిందా, ఇవన్నీ పూర్తి ఆధారాలతో సహా నాకు పంపించాలి. లేదంటే మీ అందరూ జ్యుడిషియల్ వ్యవస్థను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీ రామచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.